ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. హైదరాబాద్ లో తిరిగే ఆటోల పొగగొట్టాల్లోంచి రైల్ ఇంజిన్ లాగా పొగలు వస్తున్నాయి. కాలం చెల్లిన డొక్కు బైక్ల నుంచి కాలుష్యం కమ్ముకుంటోంది. ఢిల్లీలో చెల్లని కాలుష్యం కార్లు హైదరాబాద్ లో దర్జాగా తిరిగేస్తున్నాయి. తుక్కుకు వెళ్లాల్సిన ట్రక్కులు కాలుష్యం కక్కుకుంటూ నగర నడివీధుల్లో నడుస్తున్నాయి. దీంతో పచ్చటి పార్కులతో ఉన్న హైదరాబాద్ ను కాలుష్యం కమ్మేస్తోంది. మన హైదరాబాద్ కాలుష్యంలో ఢిల్లీతో పోటీ పడనుందా? వాజ్ ది స్టోరీ. నగరాల్లో అతిపెద్ద సమస్య ట్రాఫిక్ అయితే అందులోంచి పుట్టుకొచ్చే కాలుష్యం మరో అతిపెద్ద సమస్య. భారతదేశంలోని కాలుష్య నగరాల్లో ఘజియాబాద్, నోయిడా మొదటి 2 స్థానాల్లో ఉంటే దేశ రాజధాని ఢిల్లీ 3వ స్థానంలో ఉంది. అవసరమైతే తప్ప ఢిల్లీ రోడ్లపైకి రావద్దని ప్రభుత్వం ప్రకటించే స్థాయికి కాలుష్యం కమ్ముకుంది. అయినా ఢిల్లీలో కాలుష్యం తగ్గకపోవడంతో అక్కడి ప్రభుత్వం సరి సంఖ్య, బేసి సంఖ్య వాహనాల పథకాన్ని ప్రవేశపెట్టింది. 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలను, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలను బ్యాన్ చేసింది. దీంతో అక్కడ కాలం చెల్లిన వాహనాలను హైదరాబాద్ తీసుకొచ్చి అమ్ముతున్నారు. లగ్జరీ కార్లు తక్కువ ధరకు వస్తుండటంతో ఇక్కడి ప్రజలు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. ఫిట్నెస్ లేని వాహనాలు హైదరాబాద్లో తిరుగుతుండటంతోనే కాలుష్యం ఎక్కువవుతుందంటున్నారు భాగ్యనగర వాసులు. ప్రజలు పెరుగుతున్న కొద్దీ వెహికల్స్ పెరుగుతున్నాయి. వెహికల్స్ పెరిగిన కొద్దీ ఏమైందంటే పాత వెహికల్స్ కూడా మన హైదరాబాద్లో ఎక్కువ తిరుగుతున్నాయి. దాన్ని కంట్రోల్ చేయాలనేది నా ఒపీనియన్స్. పబ్లిక్ కోసం ఏంటంటే వెహికల్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి 15 సంవత్సరాల వెహికల్స్ పొల్యూషన్ బాగా అవుతుంది. ఇంకోటి ఏంటంటే 15 సంవత్సరాలు 20 సంవత్సరాల వెహికల్స్ కూడా హైదరాబాద్లో తిరుగుతున్నాయి బాగా. ఇంకోటి ఏంటంటే రంగారెడ్డి డిస్టిక్ కొద్దిగా పెద్దది, తాండూరులో రిజిస్ట్రేషన్ చేసుకొని కూడా ఇక్కడ హైదరాబాద్లో తిరిగే వెహికల్స్ చాలా ఉన్నాయి, డీజిల్ వెహికల్స్. అవన్నిటి బ్యాన్ చేస్తేనే హైదరాబాద్ పొల్యూషన్ చాలా జల్దీ కంట్రోల్ అవుతుందని మా ఉద్దేశంతో చెప్తున్నాం. హైదరాబాద్ రోడ్లపై ప్రతిరోజు సుమారు 90 లక్షల వాహనాలు తిరుగుతాయని ఓ అంచనా. అందులో కాలం చెల్లిన వాహనాలు సుమారు 25 లక్షల వరకు ఉంటాయి. అయితే ఈ వాహనాల్లో ఎక్కువగా ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు ఉన్నాయి. ట్రక్కులు తక్కువగానే ఉన్నప్పటికీ వాటి నుంచి వెదజల్లే కాలుష్యం ఎక్కువగానే ఉందనేది ఓ సర్వేలో తేలింది. తక్కువ ధరకు దొరికే వాహనాలను ఢిల్లీతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి హైదరాబాద్ వాసులకు అంటగడుతున్నారు. ఒక రాష్ట్రం నుంచి వచ్చిన వాహనాలను మన రాష్ట్రంలో విక్రయించాలంటే ఎన్ఓసీ తీసుకోవాలి. ఎన్ఓసీ తీసుకోకుంటే రిజిస్ట్రేషన్లు చేయమని, రిజిస్ట్రేషన్ లేని వాహనాలను నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్. పొల్యూషన్ కంట్రోల్కి అయితే మామూలుగా మనకు ఆథరైజ్డ్ ప్రైవేట్ మొబైల్ అండ్ ఫిక్స్డ్ పొల్యూషన్ టెస్ట్ సెంటర్స్ ఉన్నాయి. వీటిలో కంపల్సరీగా చెక్ చేసుకుని మనం వెహికల్స్ చెక్ చేసినప్పుడు పీయూసీ సర్టిఫికేట్ ఉందో చెక్ చేస్తాం. ఢిల్లీ వెహికల్స్ చీప్గా దొరుకుతున్నాయని చెప్పి హై ఎండ్ వెహికల్స్ కొన్ని రావచ్చు, తెచ్చుకునవచ్చు. బైకులు అట్లాంటివి అయితే రావు. హై ఎండ్ వెహికల్స్ అయితే కొంచెం చీప్గా వస్తాయి, తెచ్చుకునే ఛాన్స్ ఉంది. బట్ అక్కడ నుంచి ఎన్ఓసీ లేకుండా వస్తే మాత్రం మనం చేయం. కాలుష్యంతో భయంకరమైన వ్యాధులు వెంటాడుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్నిసార్లు హెచ్చరించినా డుగ్గు మోటార్ల నుంచి పొగలు మాత్రం తగ్గట్లేదు. కాలుష్యంతో ఆస్తమా రోగుల సంఖ్య రెట్టింపవుతోంది. కనిపించని కాలుష్యం మొండి క్యాన్సర్కు పురుడు పోస్తుందంటున్నారు వైద్యులు. కాలుష్యంతో ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు. బీపీ రోగుల సంఖ్య పెరగడానికి కాలుష్యం ఓ ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని, బ్రెయిన్లో నరాలు చిట్లిపోయే ఛాన్స్ లేకపోలేదంటున్నారు. కాలుష్యంతో కిడ్నీ రోగుల సంఖ్య రెట్టింపవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డాక్టర్ శ్రీభూషణ్ రాజు. ప్రపంచం మొత్తంలో కూడా కాలుష్యం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని మనకు తెలుస్తోంది. కేవలం మనకు బాగా పరిచయమైన చర్మ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు మాత్రమే కాకుండా క్యాన్సరు, కిడ్నీ జబ్బులు, చిన్న వయసులోనే గుండె జబ్బులు, అటువంటి అనేక రకాల జబ్బులకి పొల్యూషన్ వల్ల వస్తున్నాయని మనకు తెలుస్తోంది. అంతేకాకుండా మనిషి మెదడు మీద ప్రభావం చూపించి చిన్న వయసులో మెమరీ లాస్ లాంటి పెద్ద జబ్బులు కూడా వాళ్ళ పిల్లలకు వచ్చేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా శరీరం బాగుండకపోవడానికి రకరకాల రసాయన ప్రక్రియలు ఏదైతే జరుగుతూ ఉంటాయో అవన్నీ కూడా ఈ పొల్యూషన్లో ఉండే రకరకాల పదార్థాలు శరీరం లోపలికి వెళ్ళిపోయి వాటిని పాడు చేసి జీవరసాయన ప్రక్రియలను దెబ్బతినేలా చేస్తున్నాయి. కాబట్టి చాలా చిన్న వయసులోనే ఎక్కువ వృద్ధాప్యం వచ్చినట్టుగా అయ్యే విధంగా చేస్తుంది శరీరాన్ని. సో కాబట్టి పొల్యూషన్ అనగా వాతావరణ కాలుష్యం మనకి ఎంతైనా చెడు చేస్తుంది. ఏళ్లు దాటిన వాహనాలను బ్యాన్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. పాత వాహనాలను స్క్రాప్ చేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేసిన వాళ్లకు జీవితకాల పన్నులో రవాణా శాఖ కొంత మినహాయింపు ఇస్తుంది.
అయినా కూడా ఇంకా కాలం చెల్లిన వాహనాలు హైదరాబాద్ నగర వీధుల్లో తిరిగేస్తున్నాయి. మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఉండే ఐటీ ఉద్యోగులు ఎక్కువగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేస్తున్నారంటున్నారు అమ్మకందారులు. చూడటానికి కాస్త కొత్తగా కనిపిస్తే చాలు సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారని తెలిపారు కార్ల అమ్మకందారులు. కొన్ని వెహికల్స్ మాత్రమే దాని వ్యాలిడిటీ అనేది మనం రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ అనేది ఇంప్రూవ్ చేయడం 5 years వరకు ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. సో అన్ని వెహికల్స్ కవ్వండి. ఈవెన్ 10 వెహికల్స్ మనకు అదర్ స్టేట్ నుంచి వచ్చాయంటే 2 to 3 వెహికల్స్ మాత్రమే అవి రిజిస్ట్రేషన్ అక్కడ ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. రిమైన్ వెహికల్స్ అనేది అది మామూలుగా అయితే రోడ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా మనము ఇంక్రీజ్ చేయడం అనేది ఆర్టీఓ అనేది ఎక్స్టెండ్ చేయడం అనేది జరగడం లేదు. సో అలాంటి వెహికల్ మీరు పర్చేజ్ చేసేదానికన్నా టీఎస్ వెహికల్స్, ఏపీ వెహికల్స్ పర్చేజ్ చేయడం వల్ల ఏంటంటే మీకు అరౌండ్ 15 years వ్యాలిడిటీ ఉంటుంది. మళ్ళీ తర్వాత ఫిట్నెస్ చేసుకుంటే మళ్ళీ 5 years కూడా ఎక్స్టెండ్ అవుతుంది. మీరు ఢిల్లీ వెహికల్ వెహికల్ పర్చేజ్ చేశారంటే మీరు జస్ట్ మళ్ళీ రిజిస్ట్రేషన్ అవ్వకపోతే మీ దగ్గర నుంచి మళ్ళీ వేరే వాళ్ళు వెహికల్ పర్చేజ్ చేయాలనుకున్నా కూడా దానికి ఎవరు ముందుకు రారు. హైదరాబాద్లో వాహనాల ద్వారా పెరుగుతున్న కాలుష్యాన్ని కంట్రోల్ చేయాలంటే కాలం చెల్లిన వాహనాలను రోడ్లపైకి రాకుండా చూడాల్సిన బాధ్యత రవాణా శాఖ అధికారులపై ఉంది. చూసి చూడనట్లు అధికారులు వదిలేస్తే కాలం చెల్లిన వాహనాల కాలుష్యం మనల్నే కాటేస్తుంది.